అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు అయిన దేవుడు నిరంతరము మనలను ఆదరిస్తూ కాచి కాపాడుతూ నడిపిస్తూ ఉన్నారు కనుక మనమందరము కూడా సజీవులుగా క్షేమంగా ఉన్నాము. ప్రియులారా, ఒకవేళ లోటులు ఏమైనా ఉన్నా క్రీస్తులో ఉన్నవారు వాటిని పాటింపరెప్పుడు చాటించుచూ ఉందురు, కేటించుచుందురు, నాటింతురు జెండా తెలుసునా అని దైవజనులు దేవదాసయ్య గారు ఓ చక్కని మాటను వ్రాశారు. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం ద్వారా దైవాశీర్వాదాన్ని మనము పొందుకుందామండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయములో 4వ వచనమును మనం చూసినట్లయితే గనక, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అన్నారు. ప్రియమైన స్నేహితులారా, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి ఈ మాటను మనము గుర్తించినట్లయితే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అన్నారు. ప్రియులారా, మనము మన అంతరంగంలో చేర్చుకున్నటువంటి ప్రభువారు లోకంలో ఉన్నటువంటి వాని కంటే గొప్పవాడు. అంటే లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ మనలో ఉన్నవాడు ఎప్పుడు సజీవులుగానే ఉంటాము. ప్రియులారా, మహాపరిశుద్ధుడైనటువంటి ప్రభువారు తన పవిత్రమైనటువంటి కృపచేత నిరంతరము మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. లోకంలో మనల్ని భయపెడుతున్నటువంటి ప్రతి సమస్యను జయించే శక్తి మనలో ఉన్నటువంటి మన ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకంటే ముందుగానే ప్రభు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఓ మహాయజ్ఞమును ఆచరించి ఆ యజ్ఞంలో ప్రభు జయం పొందిన వారుగా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను, యేసు పేరు మీ చిక్కుల పైన వేసికొన్న జయము, జయమని వ్రాసికొన్న జయము సాద్విలాస్. దేవునికే మహిమ కలుగునుగాక. గనుక మీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని చెప్పబడినటువంటి ఈ మాటను మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన హృదయంలోనికి చేర్చుకున్న వారమై ఉన్నాము. గనుక మీరు వారిని జయించి ఉన్నారు అన్నారు. అంటే మీరు లోకాన్ని జయించి ఉన్నారు అని ప్రభు చెబుతూ ఉన్నారు. ప్రియులారా, మనము లోకమును జయించేటటువంటి శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టే కలిగి ఉన్నాము. ప్రియులారా, ఆయన తోడుగా ఉంటే మనము ఎలాంటి కార్యములైనా చేయగలుగుతాము. ఎన్నికలేని మనలను ఈరోజు ప్రభువారు నిలబెట్టుకుని తన కార్యాలను ఎన్నింటినో మన ద్వారా జరిగిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనము ఏమీ చేయలేని నిస్సహాయులమే, కానీ ఆయన పేరిట నిలవబడినప్పుడు ఆయనే మన పక్షముగా ఉండి అనేక అద్భుత కార్యాలను జరిగిస్తూ తాను మహిమపరచబడుతూ ఉన్నారు. ప్రియులారా, బలహీనురాలువైన నిన్ను ప్రభువారు ఏర్పాటు చేసుకున్నారు. నీవు కాదు, నీవు ఆయన సొత్తు. ఆయన సొత్తు అయినటువంటి నిన్ను ఆయన ఈ లోకమును జయించేటటువంటి కుమారుడుగాను కుమార్తెగాను నిలవబెట్టుకుంటూ ఉన్నారు. ప్రియులారా, మీరు లోకములో ఎన్నో సాధించాలి. అలా సాధించడానికి సర్వోన్నతుడైనటువంటి ప్రభువారు తన మాటల ద్వారా నీకు తర్ఫీదునిస్తున్నారు. తన ఆత్మను పంపించి నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కడవరి సమయంలో నీవే స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన నిన్ను ఆదుకునేవాడు, ఆదరించేవాడు, క్షేమం ఇచ్చేవాడు, బలపరిచేవాడు. అట్టి మహాపరిశుద్ధుడైన ప్రభువుని మనము నిరంతరము ప్రార్థించిన, ఆయన సహాయమును కోరుకున్న, ఆయన రక్షింపనేరకున్నట్లు నా హస్తము కొరచకాలేదు అని చెప్పి వెంటనే సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నారు. అట్టి ప్రభు యొక్క సహాయము, సహవాసము, సమాధానము ఈ కడవరి కాలంలో ఉన్న మనమందరమును కోరుకుందాం. ప్రభు కొరకు మనము వేడుకుందాం. అద్భుతాలు చేసే తండ్రి చెంతనే సదాకాలము నిలిచి ఉందాం. అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహిస్తూ మనలను బహుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువా, సదాకాలం మీకు తోడుగా ఉంటాను అని మాట్లాడిన దేవా స్తోత్రములు.
ఇదిగో ప్రభువా నా తండ్రి, లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పి మీరే సెలవిచ్చి బలపరిచారు ప్రభువా. కనుక మీరు లోకమును జయించి ఉన్నారు అని మాట్లాడుచున్న మహిమగల దేవ, ఇదిగో నీ మాటలతో మా హృదయాలను నింపుచు, మా అంతరంగాలను నింపుచు, మా హృదయంలో మా అంతరంగంలో ఉన్న సమస్త విధములైన చీకటిని తోలివేసి నీ వెలుగుతో, నీ వాక్యపు వెలుగుతో, వాగ్దానపు వెలుగుతో, నీ మాటల వెలుగుతో నింపివేసి ఫలింపజేసి మహిమనందమని పరిశుద్ధుడు యేసు దివ్యనామములో ప్రార్థించి సర్వమానవులను ప్రభు చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.